లెక్కకి ఆమె యొక్క మా ఇంటి బంగారం. మా బంగారానికి ఇంకా నేను అన్నిటికి కూడా ఆమె షాపింగ్ ఆఫీస్ వర్క్ చేస్తూ కూడా ప్రతి ఒక్క షాపింగ్, పెళ్ళి షాపింగ్ అని అందరి గురించి, ఆమె గురించే కాకుండా ప్రతి ఒక్కరి గురించి, అన్నల గురించి, అమ్మ నాన్న గురించి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం కేరింగ్ చేసుకుంది. అందుకని మేము ఇవన్నీ కూడా ఆమె వల్లనే చేయగలుగుతున్నాం. అది లేకపోతే మా ఇల్లు వాతావరణమే చేంజ్. వాళ్ళ అన్నయ్యలకు కానీ, మమ్మీ డాడీకి కానీ, వాళ్ళ ఉన్నకు కానీ అందరికీ కూడా చాలా ఇది ఉంటుంది. అలిఖ్య అంటే తను అంటే ఎంతో ఇష్టం. ఇక చిన్నప్పటి నుంచి తనని ఎంత ఎత్తుకొని పెంచడం కానివ్వండి, స్కూల్కి తీసుకెళ్ళడం కానివ్వండి, ఈ ప్రతి ఒక్క డే అనేది ఈరోజు నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. అసలు నాకు ఇప్పుడు తన పెళ్ళి అంటేనే నమ్మబుద్ధి కావట్లేదు. డే బై డే ఎంత ఫాస్ట్ అయిపోతుందా అనేది అర్థం కావట్లేదు. సో తనని రేపు మా ఇంట్లో చూడకపోతే నేను ఎలా మిస్ అవుతానో అనేది నాకు నెక్స్ట్ ఎలా ఉంటుందా అనేది తను కానీ, మా వైఫ్ కానీ, మా డాటర్ అభిరా కానివ్వండి, అందరికీ ఒక బాండ్ అంటే అలిఖ్య. మా పాప 99లోనే 2 బాబుల తర్వాత పుట్టింది. నేను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అందరి మనను పొందుతూ బంధుత్వాలను, బంధాలను ప్రేమిస్తూ అందరిలో మాలో అందరికంటే ఉత్సాహంగా ఉండి ఇప్పుడు తెలియజేయడం అంటే కానీ మా అమ్మను తెచ్చి ఉండలేము అనే భావన చాలా ఉంది. పార్థివీపతి సాటిలేని ఘనుడైన నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సరే చాలు శత ఉండలేకపోతుంది. కొంచెం బాధగా ఉంది. ఈ రోజు వరకు ఏమనిపించలేదు కానీ కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది. చేస్తుంది ఈ రోజు నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతుందన్న. పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వనవీనాదం. మేమిద్దరం వదిన మరదల కన్నా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉన్నాము. ఇప్పుడు అదే భాస్కరాభరణ కారుణీ గుణశౌరి శ్రీకరుడు వాడే పవని సూనను శోకాన స్థిమితాన. అత్త అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. మనం నైట్ రోజు ఆడుకునేవి అవన్నీ మేము మిస్ అవుతాం. మిస్ యూ, లవ్ యూ. గగనమును దిలిక